హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నాకు ఈ మధ్యలో ఈ ట్రైన్ సౌండ్ మాత్రం తగ్గట్లేదండి. రోజుకి ట్రైన్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. ఈ సౌండ్ ఎవరు పట్టించుకోవద్దు. వీడియో అనేది బ్లౌజ్ ఎలా కుట్టి చెప్తున్నాననేది మాత్రమే కొంచెం గమనించండి. ఇక్కడ వర్క్ బ్లౌజ్లో హ్యాండ్ అయితే చివర థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఈ థ్రెడ్ వర్క్ దగ్గరగా ఇలా లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని ఒక పాదం అంటే మిషన్ పాదం వెడల్పుతో స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి. రెండు హ్యాండ్స్కి ఇలాగే వేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి. ఇలాగా లైనింగ్ని ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని పై వైపున అంటే మీకు ఈ పింక్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది కదా, దానికి యువతల వైపున పైకి ఒక కుట్ అనేది స్ట్రైట్గా వేసుకోండి. మీకు మీ వర్క్ బ్లౌజ్ ఎలా వచ్చిందో మీరు అలాగా కుట్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను సింగిల్ పాదం ఏం పెట్టట్లేదండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఎక్కడ ఈ బ్లౌజ్లో పూస్ అనేది లేదు. మనకి మిషన్ పాదానికి అడ్డం వస్తాయి అనుకోవడానికి కూడా ఎక్కడా పూసలు అనేవి లేవు. సో అందుకని నేను డబల్ పాదంతోనే స్టిచ్ అయితే వేస్తున్నానండి. చుట్టూ లైనింగ్ పీసు మెయిన్ పీసు కదలకుండా ఈ విధంగా కుట్ అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. రెండో హ్యాండ్కి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ను కూడా సేమ్ ఇదే విధంగా చూడండి, పింక్ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ దగ్గరగా ఇలా కుట్ అనేది వేసేసుకొని ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఖర్చులు పెట్టేసుకొని లైనింగ్ని రివర్స్ చేసేసుకొని లైనింగ్ పైన కుట్ అనేది వేసుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు లైనింగ్ని లోపలికి పెట్టి నెక్ దగ్గర ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలి. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. నాకు 2 పీసెస్ విడివిడిగా వచ్చాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి దీన్ని మీషోలో. చాలా తక్కువ ప్రైస్లోనే హెవీ వర్క్ అనేది వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వర్క్ కూడా ఎక్కడ పిచ్చిగా లేకుండా చాలా నీట్గా ఇచ్చాడు వర్క్ కూడా. ఇదే వర్క్ అనేది మనం బయట ఇప్పుడు మనం క్లాత్ ఇచ్చి వేయించుకున్నా కూడా చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు. సో నాకు ఇది వచ్చిన తర్వాత బాగుంటే ఉంచుకుందాము, లేదు అంటే రివర్స్ పెట్టేద్దాము అనుకున్నాను రిటర్ను. కానీ క్లాత్ అనేది చాలా బాగా వచ్చింది. అయితే సాటిన్ పైన వర్క్ వచ్చిందండి. మనం కొంచెం ఓపిక్గా మీషోలో ఎత్తుక్కున్నాము అంటే ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ పట్టు పైన కూడా వర్క్స్ అయితే ఉన్నాయండి. కాటన్ పైన కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా ఈ వర్క్ కావాలి అనుకుంటే మీషోలో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో ఈ ఫోటోని అప్లోడ్ చేసి చూడండి, కరెక్ట్గా వస్తాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఏదన్నా ఫంక్షన్కైనా హెవీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ క్లాత్ని లైనింగ్ కదలకుండా లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ అనేది ఓపెన్ చాలా వచ్చింది నాకు. సో అంత ఓపెన్ అవసరం లేదు కాబట్టి మధ్యలోకి నేను ఫస్ట్ అయితే ఇలాగా 1.25 ఇంచ్ పెట్టేసి కుట్ అయితే వేసేసాను. కింద వరకు అయితే వేయలేదండి. ఒక 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని అక్కడ వరకు వేసాను. ఇప్పుడు లైనింగ్ అనేది ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. లైనింగ్ని కరెక్ట్గా పెట్టేసుకొని పిన్స్ కదలకుండా పిన్స్ అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, నేను చూపిస్తున్న విధంగా నెక్ దగ్గరగా ఇలా కుట్ అనేది వేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కుట్టిన తర్వాత మధ్యలోని ఒక మిషన్ పాదం అంత వెడల్పు క్లాత్ అనేది పెట్టేసుకొని, లేదా ఒక 1/2 ఇంచ్ అయినా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకొని మిగిలిన క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేసుకోండి. కటింగ్ చేసుకొని ఖర్చులు అయితే కంపల్సరీ పెట్టండి. నెక్కి ఖర్చులు పెట్టుకొని క్లాత్ని లైనింగ్ క్లాత్ని రివర్స్ చేసుకొని లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకొని మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పైన ఒక కుట్టు వేశారనుకోండి, నెక్ స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి,
అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ అండి ఎవరు కామెంట్స్ అయితే చేయట్లేదు, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు నేను చెప్పే విధానం నచ్చిందా లేదా, ఈ కుట్టే విధానం మీకు అర్థమైందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది. చూసారా, పైన లైనింగ్ పైన కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు పూర్తిగా లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడం అలవాటు ఉంది అనుకుంటే థ్రెడ్స్ పెట్టుకోండి, లేదు అనుకుంటే మీ ఇష్టం అండి. వద్దు అనుకుంటే పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ బ్లౌజ్ మొత్తం హెవీగా వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తున్నట్టుంది ఈ వర్క్ అనేది ఎంత బాగా వచ్చిందో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగా నెక్ దగ్గర కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తిప్పుకొని లైనింగ్ మెయిన్ పీసు కదలకుండా లూజ్ కుట్ అనేది వేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నడుం దగ్గర క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి కదండి ఎక్స్ట్రా పీస్ని. దానికోసం ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని ఇలాగా జాయింట్లు అయితే వేస్తున్నాను. జాయింట్లు వేసేసుకొని ఇప్పుడు నడుం దగ్గర ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఈ క్లాత్ని రివర్స్ చేసేసుకొని క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకొని మళ్ళీ క్లాత్ని లైనింగ్ వైపుకి ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకొని లూజ్ కుట్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకోండి. మీకు ఎక్కువలు తక్కువలు అనేది రాకుండా హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. సైడ్ డాట్స్ పట్టుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు డాట్ పొడవు వెడల్పు ఎంత పెట్టాలో చెప్పాను కదండి. సో సేమ్ అదే విధంగా ఇక్కడ డాట్స్ అయితే పట్టుకోవాలి 2 సైడ్లు. డాట్స్ అయిపోయిన తర్వాత మీకు షేప్ బెల్ట్ కుట్టడం అయితే చూపించలేదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే కుట్టుకోవాలి. మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు, 2 ఇంచులు వెడల్పు, 2.5 ఇంచు పొడవు. ఉక్సు పట్టీ సైడు 1/2 ఇంచు వెడల్పు, ఉక్సు పట్టీ సైడు 1/2 ఇంచు వెడల్పు, 2.5 ఇంచు పొడవు పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ సైడు 1/2 ఇంచు వెడల్పు, 3.5 ఇంచు పొడవు పెట్టుకొని 2 సైడ్లు అంటే లెఫ్ట్ రైట్ క్లాత్ని ఈ విధంగా డాట్స్ అయితే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ని పై వైపున ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. మిషన్ పాదం వైపున పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసే ముందు మీరు సరిపోయిందా లేదా అంటే బ్యాక్ పార్ట్ సైడ్ ఖర్చు, ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చు 2 సరిపోయినాయా లేదా కొలత తీసుకొని కటింగ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళైతే, లేదు వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇదిగో చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చులు 2 సమానంగా సరిపోయినాయి. ఉక్సు పట్టి కాజా పట్టి కూడా 2 సమానంగా ఉన్నాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ పైన ఒక కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఉక్సు పట్టి కాజా పట్టి 2 కుట్లు అనేది వేసుకోవాలండి. ఉక్సు పట్టి కాజా పట్టి 2 ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. పైన ఒక 6 ఇంచు వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోండి. డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇలా క్లాత్ పైకి ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకొని డబల్ ఫోల్డ్తో ఇలాగ కుట్టు కనిపించకుండా కుట్టు పైన ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోండి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఈ కింది వైపున కూడా క్లాత్కి కింది వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టాం కదా, దాన్ని కూడా లోపల వైపుకి షేప్ బెల్ట్ దగ్గర ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. స్ట్రైట్గా ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఇదిగోండి షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇలాగా పెట్టేసుకొని ఫోల్డింగ్ లోపలికి పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి. కాజా పట్టికి 2 కుట్లు అయితే వేసుకోవాలండి. 1/2 ఇంచు వెడల్పుతో రెండో కుట్టు కూడా ఈ విధంగా వేసుకోండి. అలాగే ఉక్సు పట్టీని డబల్ ఫోల్డ్ క్లాత్ పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి. ఈ షేప్ బెల్ట్ దగ్గర ఎక్కడైతే కుట్టు కనిపిస్తుందో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోండి. ఇలాగా పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి. పై వైపున ఎక్కువ క్లాత్ కాకుండా జస్ట్ ఒక 1/2 ఇంచు ఉండేలాగా కటింగ్ చేసేసుకొని క్లాత్ని ఇలాగా రివర్స్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి.
పూర్తిగా క్లాత్ని లైనింగ్ వైపుకి ఇలా రివర్స్ చేసేసుకొని పైన ఉండే క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోండి. ఈ షేప్ బెల్ట్ దగ్గర కింద వైపు నుండే క్లాత్ కూడా ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోండి. ఇలాగా చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ కుట్టు అయితే వేసుకోండి. రెండవ కుట్టు వేసేటప్పుడు జస్ట్ ఒక 2 పాయింట్లు మాత్రమే డౌన్గా, నెక్ సైడ్ డౌన్గా కుట్టు అనేది వేసుకోండి. నెక్కులు ఎవరికైనా జారుతున్నాయి అనే సమస్య లేకుండా ఉంటుంది. షోల్డర్స్ జాయింట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ జాయిన్ చేయాలండి. హ్యాండ్కి మెయిన్ సెంటర్లో ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు దగ్గర నుండి సగం అటు సగం ఇటు షోల్డర్ దగ్గర నుండి కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి లోత్ అనేది తీసి ఒక ఖర్చు పెట్టాం కదండి, ఆ ఖర్చు కరెక్ట్గా ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. హ్యాండ్కి డబల్ కుట్టు అనేది వేసుకోవాలండి కంపల్సరీ. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే ఎవరూ చేయట్లేదండి, ప్లీజ్ అండి కామెంట్లో చెప్పండి. ఇలాగా వన్ సైడ్ హ్యాండ్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత చూడండి ఫైనల్గా ఎలా ఉందో. హ్యాండ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, వర్క్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టు అయితే వేసేసుకొని ఇప్పుడు ఒక సైడు ఈ విధంగా సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు 4.75 ఇంచులకి లూజ్ పెట్టాం కదా, సో ఆ 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని 5 ఇంచులకి లూజు. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఖర్చు పెట్టాం కదండి ఆమ్ రౌండ్ దగ్గర, స్ట్రైట్గా ఆ ఖర్చు దగ్గరికి ఈ విధంగా కుట్టుకోవాలి. హ్యాండ్ ఖర్చు అయితే మిషన్ పాదం వైపుకు ఉండేలాగా చూసుకోండి. నడుము లూజు 6 2 పాయింట్లు, అలాగే ఉక్సు పట్టి దగ్గర కూడా 6 2 పాయింట్లు పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ ఖర్చులు 2 అంటే ఈ మార్కింగ్స్ 2 దగ్గరగా ఇలా కలిపి పట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోండి. సైడ్ మీకు ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆమ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.